నాలుగైదు రోజులుగా సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తున్న స్వాతి మలివాల్ కేసు కీలకమైన మలుపు తీసుకుంది. స్వాతి ఏం చెబుతుందో అని ఎదురు చూస్తున్న ప్రజలకు ఆమె నడవడానికి సైతం ఇబ్బందులు పడుతున్న వీడియో లోగుట్టు ఆనవాళ్లు చెబుతుంది. ఎన్సీడబ్ల్యూ సివిల్ లైన్స్ పోలీసుల చొరవ కారణంగా స్వాతి తీస్ అజారీ కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు. మరోవైపు విభవ్ కుమార్ కూడా శుక్రవారం గడువు విధిస్తూ ఎన్సీడబ్ల్యూ సమన్లు పంపినా విభవ్ మాత్రం రెస్పాండ్ కాలేదు. దీంతో కేజ్రీవాల్ మీద విమర్శల తీవ్రత మరింత పెరుగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ కేసు కీలకమైన మలుపు తిరిగింది. గత సోమవారం నుంచి స్వాతి మలివాల్ విషయంలో నోరు మెదపని కేజ్రీవాల్ తన మౌనవ్రతాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. ఎంచక్కా తన ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. మరోవైపు తన మీద దాడి జరిగిందని పోలీసులకు సోమవారమే కాల్ చేసి చెప్పిన స్వాతి ఆ తర్వాత స్టేషన్ కి వెళ్లినా ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలు ముసురుకున్నాయి. ఆ తర్వాత స్వాతి అదృశ్యమైన వార్త మీడియాలో రాజకీయ శ్రేణుల్లో కలకలం రేపింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి స్వాతి ఆచూకీ కనుక్కునేందుకు ప్రయత్నించారు. స్వాతి ఇంట్లోనే ఉన్నారని, ఆమె బయటికి రాలేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారన్న విషయం పోలీసుల సర్చింగ్ ద్వారా తెలిసింది. తాజాగా స్వాతి ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమెను కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా బయటకొచ్చిన విజువల్స్ లో స్వాతి నడవలేని పరిస్థితుల్లో కనిపించడం రాజకీయ వర్గాల్లో, మహిళా లోకంలో ఆందోళన రేపుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో జరిగినట్టుగా చెప్తున్న ఘటన, అందులో స్వాతి మలివాల్ కేజ్రీవాల్ తో కలిసేందుకు సెక్యూరిటీ గార్డుతో వాదనకు దిగటం, తాను పోలీసులకు కాల్ చేశానని, వారు ఇక్కడికి వచ్చారని చెప్పడం, అందుకు సెక్యూరిటీ గార్డ్స్ పోలీసులు వచ్చినా లోపలి దాకా రారు కాబట్టి మీరు బయటే కూర్చోవాలని చెప్పడం, అందుకు స్వాతి ఎదురు తిరగటం కనిపించాయి. కేజ్రీవాల్ పై స్వాతి ఆగ్రహం కూడా ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. हम रिक्वेस्ट कर रहे हैं हम तो रिक्वेस्ट कर रहे हैं आप पढ़े लिखे लोग हैं आपके साथ ऐसा थोड़ा ये गंजा साला प्लीज आप ऐसा ना बोलिए. అరవింద్ కేజ్రీవాల్ మీద స్వాతి మలివాల్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన్ని హిట్ మ్యాన్ గా అభివర్ణించిన మలివాల్ తనను తాను రక్షించుకోవడం కోసం ఈ ఘటనను కేజ్రీవాల్ సోషల్ మీడియాలో పెట్టాలని తన మనుషులకు పురమాయించాడని, కానీ వాస్తవానికి ఏం జరిగిందో, తన పట్ల విభవ్ ఎంత దారుణంగా బిహేవ్ చేశాడు అనేది సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించినా తెలుస్తుందని ఎక్స్ లో తన బాధ వెళ్లగక్కారు. ఇంకా ఎంత పతనానికి దిగజారుతావో జారిపో, దేవుడనేవాడున్నాడు, ఒకరోజు నీ పాపాలన్నీ బయటకొస్తాయి అని ఎక్స్ లో వ్యాఖ్యానించారు స్వాతి. ఇటీవల కొన్ని రోజులుగా తను చాలా దారుణమైన కండిషన్లో ఉన్నానని చెప్పుకున్నారు. కోర్టుకు వెళ్తున్న సమయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా రెస్పాండ్ కాలేదు స్వాతి. కేజ్రీవాల్ ఇంటికి వెళ్లాక డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్న తనను కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీ విభవ్ కుమార్ చూశాడని, నా వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ లేకుండానే బూతులకు దిగాడన్నారు స్వాతి. కేజ్రీవాల్ ను కలవాలని, ఆయనతో మాట్లాడాకే వెళ్తానని చెప్పిన విభవ్ కుమార్ అకస్మాత్తుగా తన మీద దాడికి దిగినట్టు స్వాతి చెప్పారు. తన మొహం మీద 7-8 సార్లు కొట్టాడని, ఛాతి మీద తన్నాడని వాపోయారు. అప్పటికే పీరియడ్స్ లో ఉన్న తాను ఆ నొప్పితో బాధపడుతున్నానని, అయినా విభవ్ తనను పొట్ట మీద తన్నాడని చెప్పుకొచ్చారు. నడుం కింది భాగంలో కూడా కాళ్లతో తన్నాడన్నారు స్వాతి. స్వాతి పోలీసులకు ఇచ్చిన వివరాల ప్రకారం విభవ్ కుమార్ మీద ఐసీసీ 354, 506, 509, 323 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాడి చేయటం, భయపెట్టడం, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా ప్రవర్తించడం వంటి అభియోగాల మేరకు విభవ్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అందులో నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా ఉన్నాయి. విభవ్ దాష్టీకాన్ని ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. గురువారమే విభవ్ కు సమన్లు జారీ చేసింది. విభవ్ వ్యక్తిగతంగా హాజరు కావాలని, లేకపోతే తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. అయినా విభవ్ మాత్రం హాజరు కాలేదు సరికదా, కేజ్రీవాల్ తనతో పాటు విభవ్ ను వెంట తీసుకువెళ్లటం మరిన్ని విమర్శలకు దారితీస్తోంది. ఈ విషయంపై ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ తీవ్రంగా స్పందించారు. हमने 3-4 दिन जब से ये हुआ है, हम लोग कांटेक्ट में है. पुलिस को हमने एक्शन टेकन रिपोर्ट मंगवाया था, वो कल आ गया है. स्वाति जी ने, आपको भी सबको पता है, पुलिस से बात की है और पुलिस ने एफआईआर चार्जेस लगा दिए हैं, चार्जेस भी फ्रेम कर दिए हैं. आज उनका मेडिकल भी हुआ है और विभव ने हमारे अभी नोटिस का कोई जवाब नहीं दिया.